ప్రస్తుతం శ్రీకాంత్ ఉన్నారు మనకి జెరూసలేం నుంచి. శ్రీకాంత్ గారు, ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది మీరున్న ప్రదేశంలో? అంత పానిక్ అయ్యేలాగా ఉందా? మాకు ఈ వార్స్ కొత్త కాదు, ఇజ్రాయెల్ కి వార్స్ కొత్త కాదు. ఇలాంటి మిసైల్స్ ని ఫేస్ చేయడం మాకు ఫస్ట్ టైం కాదు. కొన్నిసార్లు అయితే 6,000 రాకెట్స్ ని మేము ఫేస్ చేసినాం. ఇప్పుడు మీకు మిడిల్ ఈస్ట్ లో వీళ్ళకు ఈ అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి వాళ్ళకు కొత్త, కానీ మాకు కొత్త కాదు. కాబట్టి ఇక్కడ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటారు. కంట్రీ కూడా చాలా ఎక్విప్డ్ అన్నమాట. చూడండి, ఇదంతా బాంబ్ షెల్టర్ కదా. సో మేము చాలా ఎక్విప్డ్ గా ఉంటాము. అంటే మా ఫేస్ లో మీకు టెన్షన్ కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ మమ్మల్ని అంత సేఫ్ గా ఉంచుతుంది. ప్రతి దాంట్లో కూడా అంటే ముందు నుంచే ప్రిపేర్ చేస్తుంటది. పిల్లలకు కానీ, స్కూల్స్ లో కానీ, మార్చ్ 12th వరకు మాకు ఆఫీసెస్ కానీ, లేకపోతే వర్క్ ప్లేసెస్ కానీ ఇవన్నీ కూడా క్లోజ్ లో ఉన్నాయి. సో అదండి. సో అంటే డ్యామేజ్ అయితే జరుగుతున్నదండి. డ్యామేజ్ జరగట్లేదని కాదు, మాకు నిన్నటి రోజున అన్ఫార్చునేట్ గా 9 పీపుల్ చనిపోయారు. బెత్షెమెష్ అని ఇక్కడ ఒక ప్లేస్ ఉంటది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇంత సివియారిటీ కనిపిస్తోంది. సివియారిటీ కనిపిస్తున్నప్పుడు మీరు ఇంత కూల్ గా ఉండగలిగేలాగా గవర్నమెంట్ ఎలా ఇంత ప్రిపేర్డ్ గా ఉంచగలిగింది మొత్తం దేశాన్ని? అదే అండి. అంటే ఈ కంట్రీ ఒక 30-40 ఇయర్స్ నుంచి ఇలాంటి వార్స్ కోసము ప్రిపేర్ అయి ఉన్నది కదా అండి. ప్రిపేర్ అయినది నిన్న బెత్షెమెష్ లో డైరెక్ట్ గా ఒక సినగోగ్ మీద అటాక్ చేసినారు. సో ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఇజ్రాయెల్ ఆర్మీ బేస్ల మీద అటాక్ చేస్తున్నది. వీళ్ళు మాత్రము డైరెక్ట్ గా సివిలియన్ ఏరియాస్ పైన దాడులు చేస్తున్నారు బేసికల్ గా. సో ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ సివిలియన్సే. దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, 9 మంది చనిపోయినారు. మొన్న ఒక 2 చనిపోయారు తెలవీవ్ లో. సో ఇప్పటి వరకు అయితే ఒక 11 మెంబర్స్ చనిపోయారు. క్యాజువాలిటీస్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే మాకు ఇప్పుడు ఐరన్ బీమ్ కూడా యాక్టివేట్ అయింది. ఐరన్ బీమ్ నిన్నటి నుంచి వాటిని కూడా యాక్టివ్ గా యూజ్ చేస్తున్నారు. అంటే కొన్ని మిసైల్స్ అనేవి ఏంటంటే ఐరన్ బీమ్, ఐరన్ డూమ్ ఇవి ఆపినా కానీ వీళ్ళు కొన్ని హెవీ మిసైల్స్ వాడుతున్నారు అనమాట. అయితే వీళ్ళు కొన్నిసార్లు డ్రోన్స్ పంపిస్తున్నారు. ఈ డ్రోన్స్ అనేవి ఎక్కువగా వచ్చేసరికి వాటిని క్యాచ్ చేయలేకపోయింది లాస్ట్ టైం. కానీ ఈసారి యాక్యురేట్ గా ఇంటర్సెప్ట్ చేస్తున్నారండి అట్లాగా.